హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. సో, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఆఫ్టర్ 1 వీక్ అయితే ఈరోజు ఒక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. సో, ఈరోజు నా డే రొటీన్ మీకు చూపిస్తూనే అలాగే ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. సో, ఈ టాపిక్ వచ్చేసి నాకు రిలేటెడ్ కాదండి. మామూలుగా ఈ సోషల్ మీడియా గురించి అలాగే అందులో జరిగిన ఒక 2 ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుతున్నాను. సో, ఇందులో ఒక 2 అంటే ఒక 2 టైప్స్ వాళ్ళ గురించి అయితే మాట్లాడదామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యూట్యూబ్ అంటేనే మనకి మెయిన్ వచ్చేసి మనీ ఎర్నింగ్ కోసం స్టార్ట్ చేసేవాళ్ళు ఉంటారు. లేదు దాని మీద ఒక ఇంట్రెస్ట్ ఉండి అంటే వీడియోస్ చేయడము, కంటెంట్ క్రియేట్ చేయడము, లేదంటే నాలాగా ఎడిటింగ్, వాయిస్ ఓవర్ అవి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. సో, అలాగా క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. మెయిన్ అయితే 99.9% మనీ ఎర్నింగ్ కోసమే ఉంటారనమాట. సో, ఓకే. అంతవరకైతే బానే ఉంది. ఒక మంచి కంటెంట్ ఉండి వాళ్ళు చేయగలిగి చేస్తే ఓకే. అలా చేసిన తర్వాత ఫేమస్ అయిన తర్వాత అసలు కొంతమంది చేసే పనులు చూస్తుంటే నిజంగా భయమేస్తుందనమాట. అంటే కొంతమంది ఎలా అంటే వాళ్ళు బాగా ఫేమస్ అయిపోయిన తర్వాత ఇంకా జనాలు అందరూ మనల్ని నమ్ముతున్నారు అన్న ఇదితో మిలియన్స్ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఆహ్, ఎవరికైతే వాళ్ళు అంటే ఎవరి ముందుకైతే వాళ్ళు వచ్చి మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నాము అనేసి అన్నారో, ఎవరితో అయితే అన్నారో వాళ్ళనే మోసం చేస్తున్నారనమాట. లైక్ వాళ్ళ పేరు అవి మనం మెన్షన్ చేయకూడదు కాబట్టి చేయట్లేదు. ఒక ఆవిడ చాలా ఫేమస్ అయ్యారు యూట్యూబ్‌లో. అలాగే మూవీలో కూడా యాక్ట్ చేశారు చిరంజీవి గారితోటి. సో, చేసిన తర్వాత అందరూ కూడా ఈవెన్ నేను కూడా ఆవిడ వీడియోస్ కానీ, షార్ట్స్ కానీ చాలా వరకు ఫాలో అవుతాను. చాలా కామెడీగా ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయి అసలు. ఆవిడ ఫ్యామిలీని చూసినా కూడా ఆహ్, అంటే ఒక మంచి ఫ్యామిలీ చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నారన్న ఇదిలోనే ఉంటారు. కానీ జాబ్‌లు ఇప్పిస్తామని చెప్పి, వీసాలు ఇప్పిస్తామని చెప్పి కొంతమంది దగ్గర కొన్ని అంటే కౌంట్ కూడా ఇంకా పూర్తిగా తెలియట్లేదు. అంతమంది దగ్గర అన్ని దేశాల జనాల దగ్గర వాళ్ళు కొన్ని కోట్లు కలెక్ట్ చేసేసి వాళ్ళకి జాబులు ఇవ్వలేదు, వీసాలు ఇవ్వలేదు. ప్లస్ అది పని అవ్వలేదు కాబట్టి వాళ్ళ అమౌంట్ కూడా తిరిగి కూడా ఇవ్వలేదంట. సో, ఇలాంటివి వింటుంటే నిజంగా ఇప్పుడు ఫేమస్ అయ్యారు. ఎలాగో మిలియన్స్ సబ్స్క్రైబర్స్ అంటే వాళ్ళకి లక్షల్లో యూట్యూబ్ నుంచి మనీ అయితే సంపాదిస్తున్నారు. సో, అంతటితో సాటిస్ఫై అవ్వకుండా లేదు నీలో ఒక టాలెంట్ ఉంది నేను చూయించుకోవాలనుకుంటున్నాను. సో, ఇట్లా అందరికీ చూపించాను. ఓకే అన్నంత వరకన్నా ఉండాలి గానీ, ఇలా మోసం చేయడం ఏంటండి నిజంగా. అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు అంతా వాళ్ళ న్యూసే వస్తుందనమాట. చాలా బాధ అనిపించింది నాకైతే అది చూస్తుంటే. అంటే చాలామంది ఎలా ఆలోచిస్తారు, ఇప్పుడు ఇండియాలో ఉంటే మనం తొందరగా డెవలప్ అవ్వము. అదేదో వేరే కంట్రీకి వెళ్ళామనుకో తొందరగా సెటిల్ అవ్వచ్చు. అలాగే మన ఇండియాలో ఏమన్నా అప్పులు గిప్పులు ఏమన్నా ఉంటే అవి అన్నీ తీర్చేసేసుకొని లైఫ్‌లో సెట్ అయిపోవచ్చు ఫ్యూచర్‌లో అన్న ఇదితోటి చాలామంది పాపం అప్పు చేసి మరీ కట్టారంటండి. 15, 20, 30 లక్షల వరకు కూడా కట్టున్నారంట ఒక్కొక్కళ్ళు. సో, అలా కట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇంకా లెక్క తెలియట్లేదు. సో, వాళ్ళేంటంటే మేము ఇక్కడ యూకే సిటిజన్స్ కదా! మేము అంటే బ్రిటిష్ సిటిజన్స్ కాబట్టి మీరు ఏ కేసులు పెట్టినా మమ్మల్ని ఎవరేం చేయలేరు అన్న ధైర్యంతోటి వాళ్ళు అక్కడ ఉండిపోయారనమాట. కానీ ఇక్కడ ఇండియాలో ఉండి వాళ్ళకి డబ్బులు కట్టిన వాళ్ళ పరిస్థితి అయితే మరి దారుణంగా ఉందండి. కొంతమంది అయితే ఆటో డ్రైవ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా! సో, అంటే వాళ్ళ పిల్లలు మంచిగా సెటిల్ అవుతారు అనుకునే వాళ్ళు. సో, వాళ్ళు కష్టపడి ఆటో డ్రైవ్ చేసి లక్షలు లక్షలు అప్పు చేసి వాళ్ళకిస్తే వాళ్ళు ఇలా మోసం చేశారనమాట. అసలు ఎంతమంది మోసపోయారనేది ఇంతవరకు లెక్క తెలియట్లేదనమాట. ఎందుకంటే పాస్‌పోర్ట్ అనేది ఇలా వేరే వాళ్ళ ద్వారా తీసుకోవడం అనేది ఇల్లీగల్ కాబట్టి అక్కడ వాళ్ళు కేస్ పెడితే మళ్ళీ అక్కడ యూకేలో అక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తారేమో, కేసులు అయిపోతాయేమో అని చెప్పి భయపడి
ఇక్కడికి ఇండియాకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారంట. ఇప్పుడు లేటెస్ట్గా తెలిసింది ఏంటంటే వాళ్ళు ఒక మెయిల్ పెట్టారంట, మీరు ఎవరైతే మా కంపెనీ పేరు మీద అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారో ఆ ప్రూఫ్స్ పెట్టండి మేము ఇస్తాము అనేసి మెయిల్ పెట్టారంట. కానీ యాక్చువల్గా వాళ్ళు ఏది కూడా కంపెనీ పేరు మీద అమౌంట్ అయితే తీసుకోలేదండి, వాళ్ళ పర్సనల్ అకౌంట్స్లో మనీ వేయించుకున్నారు. అసలు నిజంగా ఇలా చేస్తే ఇప్పుడు వాళ్ళ దగ్గర ప్రూఫ్లు లేక మనీ రిటర్న్ రాక ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎంత బాధపడుతుంటారో కదా. మోసం చేసిన వాళ్ళ సంగతి ఇలా ఉంటే, ఒక ఆవిడ తెలిసి చేసిందో తెలియక చేసిందో తెలియదు కానండి, పాపం ఆవిడ దగ్గర ఉన్న గోల్డ్ మొత్తం కూడా ఓపెన్గా పెట్టేసి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారనమాట. సో అలా ఒక 2-3 వీడియోలు చూసి మొత్తానికి ఎవరో ప్లాన్ చేసేసి దొంగతనం చేశారనమాట వాళ్ళ ఇంట్లో. మొత్తం కంప్లీట్గా గోల్డ్ మొత్తం కూడా తీసుకెళ్ళిపోయారు. అసలు ఇప్పుడైతే ఆవిడ లబోదిబోమంటుందన్నమాట, నేను ఇలా సోషల్ మీడియాలో పెట్టాను, ఇలా ఇలా అయింది అనేసి. కానీ ఒకటి అర్థం చేసుకోవాలండి, సోషల్ మీడియాలో ఉన్నాం కదా అని చెప్పి మన లైఫ్లో ఉన్న A to Z అయితే పెట్టకూడదండి. కొన్ని లిమిట్స్ ఉంటాయి దాంట్లో కూడా. ఇంట్లో ఏం జరుగుతుంది ఏంటి, బయటికి వెళ్ళామా, షాపింగ్ చేసాము, ఏం షాపింగ్ చేసాము, అది ఎంతవరకు చూపించాలో అంతవరకే. సో మనం సోషల్ మీడియాలో ఉన్నాం కదా అని ప్రతిదీ పెట్టకూడదండి. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తానండి, సోషల్ మీడియా అనేది మనం మంచికి యూస్ చేసుకుంటే మంచి జరుగుతుంది, లేదంటే ఇలాగే జరుగుతుంది అనమాట. సో జరిగిపోయిన తర్వాత మనం చేసేది ఏమీ లేదు. కానీ సోషల్ మీడియాని అడ్డు పెట్టుకుని వాళ్ళు బాగా ఫేమస్ అయిన తర్వాత ఇలా మోసం చేయడం అనేది అస్సలు కరెక్ట్ కాదండి. అసలు యాక్చువల్గా వాళ్ళ వీడియోస్ చూస్తే కనుక నిజంగా వీళ్ళు అసలు మోసమే చేయరు అన్నట్టుగా ఉంటారనమాట. మంచి ఫ్యామిలీ, ఒక మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడాను వాళ్ళది. అటు వైఫ్ తరపున కానీ హస్బెండ్ తరపున కూడా మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఎవ్వరు కూడా కనీసం 1% కూడా అనుమానించరు అనమాట. అంత మంచి ఫ్యామిలీ అనమాట నిజంగా వాళ్ళైతే. కానీ ఇలా జాబులు ఇప్పిస్తామని చెప్పి, లేదంటే పాస్పోర్ట్స్ అవి ఇప్పిస్తామని చెప్పి అక్కడ చదువుకోవడానికి వెళ్ళిన స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళని వీళ్ళు మోసం చేశారనమాట. స్టూడెంట్స్ అంటే యాక్చువల్గా వాళ్ళు అక్కడికి వెళ్ళడానికే ఇక్కడ నుంచి 30-40 లక్షలు ఖర్చు పెట్టి వెళ్తారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చదువుకుంటూనే పార్ట్ టైం జాబ్ అవి చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి డైలీ ఫుడ్కి వాటికి ప్రతిసారి పేరెంట్స్ని అడగలేరు కదా. ఇక్కడ నుంచి పేరెంట్స్ పంపించాలన్నా మళ్ళీ లక్షలు ఖర్చు అవుతుంది. సో వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం, అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకుందాం అని చెప్పి సర్చ్ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళని వీళ్ళు టార్గెట్గా చేసుకొని మోసం చేశారనమాట. యాక్చువల్గా ఎవరైతే ఇలా మోసం చేశారో వాళ్ళు అంతకుముందు ఇంటర్వ్యూస్లో చెప్పారనమాట, మేము చాలా కష్టపడ్డామండి, ఒక పూట తిని ఒక పూట తినక యూకేలో చాలా కష్టపడ్డాము. సో అలా కష్టపడి బట్టి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాము అనేసి అన్నారు. అంత కష్టపడ్డ వాళ్ళైతే మిగతా వాళ్ళ కష్టాన్ని అంత ఈజీగా ఎలా దోచుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సో నాకు అనిపించిన ఒపీనియన్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నానండి. సో ఇప్పటిదాకా విన్నారు కదా ఈ టాపిక్. మీ ఒపీనియన్ కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. యాక్చువల్గా అయితే ఈ వీడియో నేను లాస్ట్ వీకే అప్లోడ్ చేయాలి, కాకపోతే వాయిస్ ఓవర్ ఇద్దామని అంటే నాకు ఫుల్ కోల్డ్ కాఫ్ అనమాట. సో అందుకని చెప్పి నేను 1 వీక్ తర్వాత అప్లోడ్ చేస్తున్నాను. సో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.